రాగి మాల్ట్ కోసం కొన్ని ఇలా పాలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాగా మరిగించాక అలాగే ఒక గ్లాస్లో రాగి మాల్ట్ తీసుకొని ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. పాలు ఇలా పొంగాక రాగి మాల్ట్లోకి మనం చక్కెర అయినా తీసుకోవచ్చు, బెల్లమైనా తీసుకోవచ్చు. కానీ హెల్త్కి బెల్లం మంచిది కాబట్టి లైట్గా వేసుకోవచ్చు. బెల్లం కూడా ఒంటికి మంచిది కాదు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా లైట్గా తింటూనే బాగుంటుంది. మా నాన్నకు షుగర్ ఉంది కాబట్టి మా అమ్మ ఒకప్పుడు కొంచెం లైట్గా ఉప్పేసి చేసేది. బెల్లం అంతా కరిగాక బెల్లం అంతా కరిగిపోయి మరుగుతుంది. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పోసుకోవాలండి. ఈ ఉంటలు కట్టుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మనం వేసి అలానే ఉంచినామంటే గడ్డలు కడుతుంది. ఇలా 2-3 మినిట్స్ మరిగించాలి బాగా. ఇలా మరిగించాక గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక తాగడమే. రాగి మాల్ట్ పరగడుపున తాగితే హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకు చాలా బలం. చెన్నీ బాగుందా? చూసి రాస్తున్నావా? ఏందది? అక్షర కాదు, అక్ష.